మేజర్ క్యాస్ట్ అక్కడ ఉన్నటువంటి బసవన్న అనే ఒక సంఘ సంస్కర్త కుల వివక్షత లింగ వివక్షతకు వ్యతిరేకంగా పోరాటం చేసి చైతన్యం చేసినటువంటి మొట్టమొదటి సాంఘిక విప్లవకారుడు. ఆ వర్గానికి సంబంధించినటువంటి కులాలు ఈరోజు ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి వాళ్ళు విద్యా ఉద్యోగ ఆర్థిక సామాజిక రాజకీయ రంగాల్లో అభివృద్ధి చెందాలని గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారి దృష్టికి గతంలో తీసుకెళ్లడం జరిగింది. అదేవిధంగా భారీ పరిశ్రమల శాఖ మంత్రి దృష్టికి తీసుకెళ్లడం జరిగింది. వాళ్ళు ఇక్కడ బీసీలుగా కేంద్రం దృష్టిలో ఓసీలుగా ఉండడం వల్ల కేంద్రం నుంచి వచ్చేటువంటి ఉద్యోగాల్లో నష్టపోతారనే విషయాన్ని అసెంబ్లీ వేదికగా మాట్లాడినందుకు ఆ కులం తరఫున నన్ను ఈరోజు అభినందించేటువంటి కార్యక్రమం ఖచ్చితంగా వీరశైవ లింగాయతులకు అండగా ఉండి వచ్చే అసెంబ్లీలో గౌరవ ముఖ్యమంత్రి గారితో అసెంబ్లీలో ఏకగ్రీవ తీర్మానం చేయించి కేంద్రానికి పంపి అదేవిధంగా కేంద్రంలో ఉన్నటువంటి బీసీ శాఖ మంత్రిని అదేవిధంగా బీసీ కమిషన్ని కలిసి ఖచ్చితంగా ఏదైతే కర్ణాటకలో వీళ్ళకు ఉన్నటువంటి అవకాశాలు ఆంధ్రప్రదేశ్లో కూడా వచ్చే విధంగా వీళ్ళందరికీ మాటిస్తూ కృషి చేస్తానని, అదేవిధంగా వీరశైవ లింగాయతుల్ని రాజకీయంగా కూడా తెలుగుదేశం పార్టీ ముందు నుంచి ప్రోత్సహిస్తూ ఉంది. కార్పొరేషన్ చైర్మన్ కానీ వివిధ కార్పొరేషన్ డైరెక్టర్లుగా కానీ శివుణ్ణి ఆరాధించేటువంటి ఈ కులం శివభక్తులు ఖచ్చితంగా గౌరవ ముఖ్యమంత్రి గారి దృష్టికి తీసుకెళ్ళి శ్రీశైలం బోర్డులో కొంత అన్యాయం జరిగిందనేటువంటి భావన ఈ కులంలో ఉంది. గతంలో ఉండేవాళ్ళు శ్రీశైలం ట్రస్ట్ బోర్డు మెంబర్స్గా ఈ కులానికి సంబంధించిన వాళ్ళు. ఎందుకంటే శివుణ్ణి ఆరాధించేటువంటి కులం శివభక్తులు అత్యధిక శాతం 90% వీరశైవులు శివభక్తులే కాబట్టి ఖచ్చితంగా శ్రీశైలంలో కూడా అవకాశం కల్పించాలని గౌరవ ముఖ్యమంత్రి గారి దృష్టికి తీసుకెళ్ళారు.